భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం రాజంపేట గ్రామంలో వింత నిరసన చేపట్టారు. ఏ పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు పంచలేదని, అందుకే ఓటు వేయమని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. పార్టీల దగ్గర డబ్బులు తీసుకొచ్చి కొంతమందికే పంచారని, మిగతా వాళ్ళకి పంచలేదని, డబ్బులు ఇచ్చేదాకా ఓటు వేయమని చెప్తున్నారు. కాంగ్రెస్ గుర్తుకోపోండి అంటాడు. ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వకపోతే అంటుంది సార్. అందరికి ఇవ్వాలి కదా, మరి అందరికి ఇవ్వాలి. లేకపోతే రాత్రి 8 గంటల నుంచి పంచుతారట తెలంగాణ వాళ్ళు. మాకు ఇంటి వరకు 1 రూపాయి రాలేదు. ఒక ఇంట్లో 4-5 ఓట్లు ఉన్నాయి. మందికి ఇచ్చేసాక మందికి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చాడు పెట్టమన్నాడు సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం రాజంపేట గ్రామంలో వింత నిరసన చేపట్టారు. ఏ పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు పంచలేదని, అందుకే ఓటు వేయమని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్, చెప్పండి, పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శిరీష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ఏదైతే ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 2 గంటలు మాత్రమే ఈ యొక్క పోలింగ్ అయితే సమయం ఉన్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కూడా ఒక వింత పరిస్థితి కూడా నెలకొంది. మనం చూసుకుంటే ఈ రోజు ఉదయం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇంటికి డబ్బులు లేదని కొంతమంది మహిళలు వెళ్లి ఇంటి దగ్గర నిరసన తెలిపిన నేపథ్యంలో అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలోని రాజపేట గ్రామంలో 141, 144 బూతులలో వింత పరిస్థితి కూడా నెలకొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓటర్లకి డబ్బులు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ముట్టలేదని, అధికార పార్టీ నుంచి డబ్బులు వస్తున్నా కూడా డబ్బులు అయితే ఇవ్వట్లేదని వీరందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చేంత వరకు కూడా ఓట్లు వేయమని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఏదైతే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓట్లు అయితే వేస్తాం కానీ సగం మందికి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇవ్వకపోవడం మీరెక్కడి పద్ధతి అని వారందరూ కూడా తీసుకొచ్చి ఏదైతే ఈ డబ్బులు అంటే పైన ఉన్న నాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కింద పంచకపోవడంతో వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ అదే విధంగా ఇప్పుడు మనం ఇది ఇల్లందు నియోజకవర్గంలో తీసుకుంటే ఇల్లందు నియోజకవర్గంలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే కొన్ని ఏరియాలలో డబ్బులు చేరలేదని అక్కడ ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా ఎమ్మెల్యే హరిప్రియ క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఈ కొన్ని నియోజకవర్గాలలో మరో 2 గంటల్లోనే ఈ పోలింగ్ అయితే పూర్తవుతున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఓటింగ్ పర్సెంట్ అంటే గతంలో చూసుకుంటే గత ఎన్నికల్లో తీసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా 80% దాటినటువంటి పోలింగ్ అంటే ఓటింగ్ శాతం ఈసారి ఎంతవరకు వస్తుందా అని అధికారులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. కాంగ్రెస్ గుర్తుకోపోండి అంటాడు. ఎందుకు